హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదన్నమాట, అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా కనుక మనము బాక్స్లో తయారు చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాక్స్ అంతా కూడా ఖాళీ చేసుకొని వస్తారు, అంత ఇష్టంగా తింటారనమాట. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా 2 వక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. బిర్యానీ కాబట్టి చిన్నగా కట్ చేసుకోవద్దండి. చిన్నవైతే అలానే ఉంచేసుకోండి. కాస్త పెద్దగా ఉంటే 2 వక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గిన్నెడు పెరుగు, కొంచెం ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకోవాలి. అవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడైతే నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అయితే రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 15 to 20 మినిట్స్ పాటు రైస్ను నానబెట్టేసుకోండి. తర్వాత అదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని బాగా ఉడికించేసుకోవాలి. 70 to 80% ఉడికితే సరిపోతుందండి రైస్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలా మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏవి ఉంటే అవి వేసేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అయితే ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా మనకి చూడండి 80% వరకు రైస్ అయితే ఉడికిపోయింది కదా. దీన్ని ఇంకా స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే టమాటా అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. మష్రూమ్స్తో వాటర్ అనేది బయటికి వస్తుందన్నమాట. మష్రూమ్స్లోంచి ఆ వాటర్ తోటి మష్రూమ్స్ అనేవి మనకు మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించేసుకుంటే మష్రూమ్స్ కాస్త సాఫ్ట్గా అవుతాయి. తర్వాత మనము మసాలా పొళ్ళన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి.
అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. బిర్యానీలోకి చాలా బాగుంటుందండి చికెన్ మసాలా ఫ్లేవర్ అనేది. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ఏదైతే పెరుగు తీసుకున్నాం కదండి, ఆ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అయితే పెరుగు కాస్త పుల్లటి తీసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. పుల్లటి పెరుగు వేస్తేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర పుల్లటి పెరుగు లేనట్లయితే తియ్యటి పెరుగు వేసుకొని కొంచెం నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి మనం ఏదైతే ఉడకపెట్టి పక్కకు పెట్టేసుకున్నామో ఆ రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూడండి, అంతా రైస్ అంతా కూడా మొత్తం ఇలా వేసేసుకొని దాని మీదకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. కావాలంటే మీది నుంచి మీరు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే పొద్దున లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను అనమాట. పిల్లలకి 7:30 వరకే రెడీ చేయాలండి. లంచ్ బాక్స్ అయితే హడావిడిగా చేసేస్తున్నాను. చూడండి, ఇలా మూత పెట్టేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీ తింటున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. చూడండి, ఇలా అంతా కూడా కిందికి మీదికి ఇలా అనేసుకున్నారంటే అంతే అండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి మష్రూమ్స్తో బిర్యానీ ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు పులావ్ లాగా చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇలా బిర్యానీ లాగా చేస్తాను. వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగి మరీ తింటూ ఉంటారంట బాక్స్ తీసుకొని. అంత నచ్చుతుందంట. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏదో చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా ప్లేట్లో పెట్టేసుకుని పిల్లల బాక్స్ కోసం చల్లారబెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత వాళ్ళకు బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తానన్నమాట. చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే. మీరు కూడా ఖచ్చితంగా మష్రూమ్స్ తోటి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. తరచూ కాకుండా 2 వీక్స్కి ఒకసారి అలా తింటే దీంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మరీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు ఒకేలాగా చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు కదండి. అందుకని అప్పుడప్పుడు పులావ్ లాగా, అప్పుడప్పుడు బిర్యానీ, అప్పుడప్పుడు ఫ్రై చేసి ఇస్తుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.